తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలాగే మల్కాజ్గిరికి సంబంధించినటువంటి మల్లారెడ్డికి మాజీ మంత్రికి ఇద్దరికి మధ్యన ఒక సంఘర్షణ ఉంది. అది ఇవాళగా తెలుగుదేశం అప్పటి నుంచి ఉంది. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి కాకుండా తనకి మల్కాజ్గిరి సీట్ అడిగారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం గెలుపు కష్టం. 2014 సందర్భంలో కొడంగల్లో కూడా కష్టం అవుతుంది కాబట్టి తనకు మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం ఇవ్వమని అడిగారు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం డబ్బులు ఉన్నది ప్లస్ ఆ ఏరియాలో బాగా పలుకుపడిందంటూ మల్కాజ్గిరిని మల్లారెడ్డికి ఇచ్చారు పార్లమెంట్ సభ్యుడిగా. అతను ద్రోహం అప్పుడు వీళ్ళిద్దరూ చాలా గొడవపడ్డారు. మల్కాజ్గిరి గురించి మల్లారెడ్డి గురించి రేవంత్ కొన్ని కామెంట్లు చేయటం, అప్పుడు రేవంత్ని ఈయన కామెంట్ చేయడం, ఇదంతా నడిచిపోయింది. రేవంత్ ఓటమి అది ఒక రకంగా ఫెచ్చింగ్ అయిపోయింది మల్లారెడ్డికి. అది కథ నడిచినటువంటి పరిస్థితి. అయితే కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏకంగా సీఎం అయ్యారు, ఈయన మాజీ అయ్యారు, ఎమ్మెల్యేగానే ఉన్నారు. ఇప్పుడు రేవంత్తో భయం వేస్తుంది ఆయనకి. రేవంత్ ఏదో ఇప్పటికే కొంతమంది ధర్నాలు చేస్తున్నారు మల్లారెడ్డికి వ్యతిరేకంగా. అవి రేవంత్ ఎంకరేజ్ చేస్తున్నాడు, రేపో మాపో తన ఆర్థికంగా దెబ్బ కొడతాడన్న భయం ఉంది. దీంతో జాతీయ స్థాయిలో పలుకుబడి కావాలా అన్నటువంటి ఉద్దేశం ఉంది. అందుకనినే పార్లమెంట్ స్థానానికి మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం బీఆర్ఎస్ తరఫున, ఎందుకంటే అక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం పరిధిలో ఉన్న 7 కూడా వీళ్ళే గెలుచుకున్నటువంటి సందర్భంలో అక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్పి కేటీఆర్ని అడుగుతున్నారన్నటువంటి పాయింట్ వినబడుతుంది. ఎంతవరకు వాస్తవమో చూడాలి.